ఫస్ట్ శ్రీజ దమ్ము శ్రీజ వచ్చింది. రాగానే సంజనాని నామినేట్ చేసింది. ఆల్రెడీ నాగార్జున గారు సంజన వాట్స్ దాని రాంగ్స్ ఏం చేసింది అనేది నాగార్జున గారు చెప్పారు. ఆ పాయింట్స్ని మీరు రిపీట్ చేస్తూ ఆమెని నామినేట్ చేసింది. సో సంజన ఏమవుతుందంటే నేను ఆల్రెడీ దానికి అపాలజీ చెప్పాను, అయినా మీరు నామినేట్ చేస్తున్నారు, ఎందుకంటే మీరు బ్లైండ్గా నన్ను నామినేట్ చేయాలని వచ్చారు, ఆ విధంగానే నామినేట్ చేశారు. ఆమె ఇద్దరు కన్వర్జేషన్ అయితే 1.5 hour అయితే అయింది. సంజన బాడీ షేమింగ్ చేస్తుంది కదండి దివ్యకి. సంజన ఒక 5 wrongs చేసింది. ఆల్రెడీ నాగార్జున గారు అడిగారు, ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. నెక్స్ట్ టైం నాట్ రిపీట్ అని అంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సంజన తనకితోనే అనుకుంటుంది, జోక్గా ఏదన్నా కూడా ఇక్కడ నెగిటివ్ అవుతుంది, సో వాటిని కంట్రోల్ చేసుకోవాలని అంటుంది. దివ్య నామినేషన్ ఎలా అనిపించింది? ఇప్పుడు ప్రోమోలో చేయించారు కదా. ఎస్ యాక్చువల్గా సెకండ్ వచ్చేసి మనీష్ అనే వ్యక్తి ఎంటర్ అయ్యారు. మనీష్ గారు వచ్చేసి నామినేట్ తనూజ. సో ఆ నామినేషన్ మీకు ఎలా అనిపించింది? మనీష్ తనూజ అని టార్గెట్ చేశారా లేకపోతే ఏంటి? యాక్చువల్గా మనీష్ గారు టార్గెట్ చేసింది పవన్ కళ్యాణ్ అండ్ తనూజ, ఎందుకంటే వాళ్ళిద్దరి యొక్క లవ్ ట్రాక్ ఆయనకి నచ్చక నామినేట్ చేశారని నేను అనుకుంటున్నాను. ఓకే, మీకు మాధురి గారి గేమ్ ఎలా అనిపిస్తుంది? మాధురి గారు ఫస్ట్లో వచ్చి కొంచెం సౌటింగ్ చేశారు, కాకపోతే ఆమె మంచి మైండ్ సెట్, అందరితో మంచిగా ఉండాలనుకుంటుంది. సో ఆమె ఇప్పుడైతే గేమింగ్లోకి వచ్చింది. ఆల్రెడీ షీ వాజ్ నామినేటెడ్ ఆన్ సండే. బోర్డ్స్ ఎక్కువగా ఉండడం వల్ల నామినేట్ అయిపోయింది ఆల్రెడీ. సో నామినేట్ అయినా ఆమె సేవింగ్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ శ్రీనివాస్ గారు బయట ఉండి ఇంటర్వ్యూస్ ఇచ్చి మంచి పాపులారిటీ తెస్తున్నారు. అలాగే వాళ్ళ పని మనుషులతో కూడా ఇంటర్వ్యూ చేయించేసి మంచి నేమింగ్ ఇస్తున్నారు. మాధురి అయితే షీ విల్ బీ సేవ్. అంటే ఫస్ట్ వీక్ వేరేలా ఉన్నారు, తర్వాత వేరేగా ఉన్నారు కదా, అంటే భయపడుతున్నారా మాధురి గారు? మాధురి భయపడలేదు, బట్ ఆ సౌటింగ్ వల్ల నెగిటివ్ వస్తుందని తనే తెలుసుకొని చేంజ్ అయ్యిందని నా ఫీలింగ్. ఓకే, అంటే బర్నీ గారు ఇప్పుడు శ్రీనివాస్ గారు వాళ్ళనే వెళ్ళిపోయారు అని చెప్పి అంటున్నారు, మరి మీరేమంటారు? బర్నీ గారు శ్రీనివాస్ వాళ్ళగా వెళ్ళలేదు, ఎమాన్యుయల్ వాళ్ళు సేవ్ చేసే ఛాన్స్ ఉన్నా ఎమాన్యుయల్ ఆయన్ని హిట్ చేశారు, అది మెయిన్ రీజన్. అండ్ బర్నీ గారు ఒకే ట్రాక్ డాటర్, ఆ రిలేషన్ కాకుండా వేరే రిలేషన్లోకి వెళ్తే బాగుంది. ఆ రిలేషన్స్ ఫామ్ చేయడం వల్లే బర్నీ గారికి నెగిటివ్ వచ్చి సేఫ్ గేమ్ ఆడారు. సేఫ్ గేమ్ ఆడటం వల్ల అవుట్ అయ్యారని నా ఫీలింగ్. డెమన్ పవన్ గేమ్ ఎలా అనిపిస్తుంది? అసలు ఈ మధ్య కనిపించట్లేదు కదా, మీకేమనిపిస్తుంది? డెమన్ పవన్ కూల్గా ఆడుతున్నాడు, మొన్న అయితే సేవ్ అయ్యాడు లాస్ట్ వీక్. నెక్స్ట్ ఆయనకి అందరితో ఎవరితో మాట్లాడితే ఏమవుతుందని కన్ఫ్యూజ్లో ఉన్నాడు, బట్ నవ్ అయితే ఆయన సేఫ్ జోన్లో ఉన్నాడు. ఓకే, హీఈస్ నౌ ప్లేయింగ్ వెల్. మీ ఫేవరెట్ పర్సన్ ఎవరు బిగ్ బాస్ సీజన్ 9లో? 5 members ఉన్నారు. ఒకటి సుమన్ శెట్టి, నెక్స్ట్ ఎమ్ఎన్యూ అండ్ తనూజ, నెక్స్ట్ పవన్ కళ్యాణ్. ఫేక్ గా ఎవరైనా అనిపిస్తున్నారా మీకు? పవన్ కళ్యాణ్ ఫేక్ అనిపిస్తుంది, అంటే ఎందుకు కనబడినా లవ్ లాగా ఏడ్ చేస్తున్నాడు. అది మొన్న తనూజకి బాగోకపోసరికి ఆయన ఏడ్చాడు, బట్ నాకు అది తెలీదు, సిచ్యువేషన్ కెప్టెన్ ఫెయిల్ అయ్యానని ఏడ్చానని చెప్పాడు. ఇప్పుడు శ్రీజ ఎంటర్ అవగానే ఓకే, ఎంటర్ అవగానే హగ్ ఇవ్వడం కిస్ జస్ట్ అది కామన్, బట్ ఆమె వెళ్ళిపోయినట్టు ఈయన ఎమోషనల్ అయిపోతుంది. ఆమె వెళ్ళిపోయింది, జస్ట్ వచ్చింది, హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంటే ఎమోషనల్ అంటే అక్కడ తనుజన్ లైక్ చేస్తున్నాడా, ఇక్కడ దమ్ము ఓకే అలాగనుకుంటే నాకు ఏమో కన్ఫ్యూజ్లో ఉన్నాను. అంటే ఎమోషన్స్ అనేవి ఫేక్ ఉండవు కదా? ఎమోషన్సే ఫేక్ ఉంటాయి బిగ్ బాస్లో ఏది కూడా అన్ని ఎమోషన్సే ఫేక్ ఉంటాయి. గేమ్ అనేది గేమింగ్లోనే నిజాయితీ ఉంటుంది. అంటే శెట్టి సంజనాని నామినేట్ చేశారు కదా, ఎలా అనిపించింది? క్యాప్టెన్సీ ఉన్నప్పుడు తొక్కలో క్యాప్టెన్ అని అన్నారు. యా అది మెయిన్ రీజన్, ఎందుకంటే ఎవరినైనా కెప్టెన్ అంటే వీ హ్యావ్ టు గివ్ ద రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎవరైనా హర్ట్ అవుతారు. నెక్స్ట్ ఆయన కొంచెం చిన్న చూపు చూసింది అతన్ని, సో అది నామినేట్ చేయడం అనేది జెన్యున్ రీజనే. సో ఇంకోటి సంజన బిహేవియర్ కరెక్ట్గా లేదు కొన్ని 2 weeksగా, బట్ షీ వాజ్ సేఫ్ అవుతుంది, బట్ ఫైనల్గా ఈ వీక్ చెప్పలేము. టాప్ 5 ఎవరెవరు అనుకుంటున్నారు? టాప్ 5 వచ్చేసి సుమన్ శెట్టి, ఎమాన్యుల్, తనుజ, వీళ్ళు ముగ్గురు ఫస్ట్ టాప్ 5లో. ఒక్కరే టైటిల్ విన్నర్ అంటే ఎవరి పేరు చెప్తారు? ఇప్పుడైతే 2 ఛాన్స్, సుమన్ శెట్టి అండ్ ఎమాన్యుల్. ఒకవేళ శ్రీజ వస్తే తను అయ్యే ఛాన్సెస్ లేవంటారా? శ్రీజ లేదు, అయిపోయిందండి, ఎక్స్పైర్ రీఎంట్రీ ఉంది కదా. అయినా అవ్వదు ఆల్రెడీ.
ఇమాన్యుల్ శ్రీకాంత్ ఇక్కడ ఇమాన్యుల్ తనుజని నామినేట్ చేశారు కదా, ఆమె కెప్టెన్సీ టాస్క్లో మనకి హెల్ప్ చేయాలని చెప్పేసి రామరాజు గురించి. యాక్చువల్లీ ఇమాన్యుయల్ ఫీలింగ్ ఏంటంటే నేను అందరితో మంచిగా ఉంటాను, కామెడీగా ఉంటాను, కరెక్ట్గా నామినేట్ చేయాలంటే నాకు కొంచెం గిల్టీ ఫీలింగ్ వస్తుంది. బట్ ఏళ్ళో ఎవరైతే కంజెస్టెడ్గా ఉంటారో, ఇన్సఫిషియెంట్గా ఉంటారో వాళ్ళే నామినేట్ చేయాలని ఇమాన్యుయల్ ఆ విధంగా తనుజను నామినేట్ చేశారు. ఓకే, థ్యాంక్